దేవుడికి స్తోత్రములు. ప్రియమైనటువంటి సేవకులు కూడా ఒక చిన్న సలహా ఇస్తున్నాను. దేవుడు మనల్ని ఏర్పరచుకుంది, అభిషేకించింది, పంపించింది సుఖపడడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి కాదు, ధనమును సంపాదించడానికి కాదు. అనేక సహోదరులు, అనేక సహోదరులు, అనేక కుటుంబాలు, అనేక ప్రాంతాలు సాతానుగాని చేత, కులము చేత, మతము చేత, పాపము చేత చెరపట్టబడ్డారు. మనకు సాధ్యమైనంత మట్టుకు దేవుడు తన శక్తిని, తన కృపను మనకు అనుగ్రహిస్తున్న కొలది ఒక్కొక్క వ్యక్తి కొరకు, ఒక్కొక్క కుటుంబం కొరకు మన కంఠములో ప్రాణం ఉన్నంత వరకు అబ్రహాము వలె మనము పోరాటము చేయవలసినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనందరి మీద ఉందని నేను మరొకసారి మీకు నేను తెలియచేస్తున్నాను. చివరిగా మరొకన్ని మాటలు చెప్తాను ఆశపడుతున్నాను. అదేమనగా సేవకుడా నువ్వు బాగుంటేనే సంఘం బాగుంటుంది. మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుని సంఘమును పరిశుద్ధులు నడిపించడానికి మనం ప్రయాసపడతాం. మనము సత్యవాక్యము ద్వారా, సత్య ఆత్మ ద్వారా స్వతంత్రులమైతేనే సంఘమును కూడా అటువైపు మనము తీసుకురాగలం. మనం ఒక గురి కలిగి, ఒక దర్శనం కలిగి, ఒక ప్రత్యక్షత కలిగి మనము పోరాటములోను, ప్రయాణములోను, భక్తిలోను కొనసాగిస్తుంటే అదే భక్తి వైపు, అదే దర్శనం వైపు, అదే గురు వైపు సంఘమును, సమాజము కూడా, సంఘాన్ని కూడా మనము నడిపించగలం. సేవకులమైన మనమే సర్దుబాటుతోను, ధనాపేక్షతోను, ఈర్ష్యలతోను, కోపముతోను, పగతోను, ఓర్వలేని తనముతోను మనమే నిండి ఉంటే సంఘం ఏ ప్రకారంగా పరిశుద్ధపరచబడును? సంఘం పరిశుద్ధపరచబడకపోతే లోకం ఎలాగుంటుంది? కాబట్టి దేవుని ద్వారా మనము, వాక్యము ద్వారా మనము, మన ద్వారా సంఘము ద్వారా సమాజము రూపాంతరము చెందవలసిన అవసరత చాలా ఉందని నేను మీకు మరీ మనవి చేస్తున్నాను.